హాయ్ అన్న, నమస్తే. డ్రైవర్ అన్నలు అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మన బండి అయితే ఫోర్న్వీట్ కదా. ఈరోజు జరిగిన ఒక ముచ్చట చెప్తానండి. పొద్దున ఒక కిరాయి పడింది పోటర్లో, ఇక్కడ చర్లపల్లి నుంచి తెల్లాపూర్కి. కిరాయి వచ్చేసి 3,400 3,500 పడింది. సరే అని ఆర్డర్ ఎత్తిన, లోడింగ్ పాయింట్లో 1 గంటన్నరకి లోడ్ చేశారు వాళ్ళు. సరే లోడ్ అయిన తర్వాత బయలుదేరిన. అవుటర్ మీద నుంచి అయితే 70 కిలోమీటర్లు చూపిస్తుంది. అదే అవుటర్ మీద నుంచి 70 కిలోమీటర్లు చూపిస్తుంది కదా అని చెప్పేసి సిటీలో నుంచి అయితే 40 కిలోమీటర్లు చూపిస్తుంది. సరే సిటీలోంచి వెళ్ళిపోదాం, 30 కిలోమీటర్లు తక్కువ అయ్యింది, 300 డీజిల్ మిగులుతుంది అని చెప్పేసి నేను సిటీలోంచి వచ్చిన. సిటీలోంచి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి అపర్ణ అంట, అన్లోడింగ్ పాయింట్. ఫర్నిచర్ వేసుకొచ్చిన. అపర్ణలోకి వచ్చిన తర్వాత వాడు ఇక్కడికి వచ్చే వరకు 2 అయింది. సిటీలోంచి 2 గంటలు జర్నీ పట్టింది. అది 12కి స్టార్ట్ అయినా ఇక్కడికి వచ్చే వరకు 2 అయింది. మధ్యాహ్నం 2 అయింది. 2 అయింది. ఇక్కడ రాగానే వాడు ఆ ఎంట్రీ అంటాడు, ఈ ఎంట్రీ అంటాడు. దగ్గర దగ్గర 4 గేట్లు, సెక్యూరిటీ గేట్లు. ఎట్టకేళ్ళకి సాయంత్రం 5:30 అయింది అన్లోడింగ్ పాయింట్ అన్లోడ్ అయిపోయేసరికి. సరే ఆ పోటర్ వాడు వెయిటింగ్. ఇక్కడ గేట్ దగ్గర ఏమో పాయింట్ పెట్టిండు, అన్లోడింగ్ పాయింట్. వాడేమో 2-3 కిలోమీటర్ల లోపల ఆ సెక్యూరిటీ గేటు, ఈ సెక్యూరిటీ గేట్ అని 2-3 కిలోమీటర్లు తిప్పాడు. వీడేమో లొకేషన్ క్యాలిక్యులేట్ చేయడు కదా. ఎక్కడ ట్రిప్ స్టార్ట్ చేసామో అక్కడే ట్రిప్ ఎండ కొట్టాలి. అదే ఎక్కడ ట్రిప్ ఎరైడ్ కొట్టామో అక్కడే ట్రిప్ ఎండ కొట్టాలన్నమాట. ట్రిప్ ఎండ కొట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అయితే లోపల ఒక చోట అన్లోడ్ అయింది, ట్రిప్ అయితే ఎరైడ్ అయితే మనం ఒక చోట నొక్కాము. మొత్తానికి లొకేషన్ అది క్యాలిక్యులేట్ కాలే. వెయిటింగ్ ఛార్జెస్ ₹1 రాలే. సరే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్దాం అనుకుంటే ఇంకొక 2-3 గంటల టైం. ఇప్పుడైతే 3 గంటల టైం పట్టింది. మనం ఉండేదేమో ఈసీఎల్ దగ్గర. 3 గంటలు పట్టింది సిటీలోంచి వెళ్తే 40 కిలోమీటర్లకి. పోతే పోయిందని చెప్పేసి ఓఆర్ఆర్ ఎక్కిన. ఓఆర్ఆర్ మీద వెళ్తున్నా. షామీర్పేట దగ్గర దిగి అట్లా వెళ్ళిపోవాలి ఇంటికి. ఇంకా ఈరోజంతా ధూమ్ 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 టైం వేస్ట్, డీజిల్ వేస్ట్. ఇప్పుడు 70 కిలోమీటర్లు డీజిల్ వేస్ట్. మళ్ళీ దీనికి 70 కిలోమీటర్లు డీజిల్ వేస్ట్. తర్వాత టోల్ గేట్ ఉండిద్ది. అవుతా ఉంటే ఈరోజు కథ అయితే ఇట్లా నడిచింది. సరే బాయ్, ఉంటా మరి.